హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రి పౌల్ట్రీ. సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే వైరసెస్ అండి. సో ప్రస్తుతం ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్న టైం వచ్చేసి సెప్టెంబర్ 27, అలాగే 2024 సంవత్సరం. సో ఏంటంటే ఇప్పుడు ఈ చోట్ల కూడా బర్డ్స్ అనేవి విపరీతంగా చనిపోతున్నాయి. కేవలం ఒక చోట వస్తుందంటే మినిమం అసలు వన్ డేలోనే 10 to 15 బర్డ్స్ గోను సంచులో పారేస్తున్నారు. సో ఏంటంటే కొన్ని అయితే మనకు కొన్ని తెలిసినాయి, బట్ అది ఏ వైరస్ అనేది మనకి ఇంకా కరెక్ట్గా క్లారిఫై లేదు. సో ఇదేంటంటే కొంతమంది ఏమంటారంటే బర్డ్ ఫ్లూ అంటున్నారు. సో ఈ బర్డ్ ఫ్లూవా కాదా అనేది కూడా మనకు పూర్తిగా అయితే నిర్ధారణ లేదు. అంటే బట్ ఆ వచ్చిన వాటిల్లో కొన్నైతే మనకి అసల వచ్చినవనేది మనకు 100% తగ్గవు. అలాగే వ్యాక్సిన్స్ ఏమన్నా వేసుకుంటే కనుక బెటర్. దీనికైతే పర్టిక్యులర్‌గా వ్యాక్సిన్ అయితే వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వ్యాక్సిన్స్ ఏసినా వీటికి పనిచేయవు కాబట్టి. ఏంటంటే మీరు ఒకవేళ బర్డ్ అంటే మీరు వీటికనేది ఒక ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ఏంటంటే మీరు ఎప్పుడైతే మీకు బయటికెళ్ళొచ్చినప్పుడు కానీ కాళ్ళు చేతులు కనుక్కొని మీ మకాంలోకి వెళ్ళడం, అలాగే చాలా వరకు కూడా కొన్ని ప్రివెన్షన్స్ తీసుకోవాలి. సో అలా ప్రివెన్షన్స్ తీసుకుంటే ఏమవుతదంటే మీకు మాక్సిమం అనేది అటాకింగ్ తక్కువవుతది. ఎవరు పడితే వాళ్ళని రానివ్వడం మకాల్లోకి అయన్నీ తగ్గించాలి. అదేవిధంగా ఏంటంటే మీరు ఒకవేళ ఎంటర్ అవ్వకపోతే ఏం చేయాలి? ఎంటర్ అయినాక ఏం చేయాలి? అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కొద్దిగా లెంగ్త్‌గా ఉన్నా సరే చూడడానికైతే ట్రై చేయండి. సో ఒకవేళ మీ ఫామ్‌లోకైతే ఫస్ట్ అయితే ఇంకా వైరస్ ఏమి ఎంటర్ అవ్వలేదు. సో మీరేం చేస్తారంటే సో చాలామంది కూడా బయో బూస్టర్‌లో అవి స్ప్రే చేస్తున్నారు. బట్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే క్లోరిన్ అనే ఐడియా ఉంటది. క్లోరిన్ లిక్విడ్ ఉంటదండి. సో క్లోరిన్ లిక్విడ్‌ని గనక మనం తెచ్చి స్ప్రే చేయించుకోగలిగితే, అంటే క్లోరిన్ లిక్విడ్ ఎలా స్ప్రే చేస్తారంటే వన్స్ మీరు స్ప్రే చేసిన తర్వాత ఆ ఏరియాలో కోడి మేత కానీ, కోడి గానీ ఏమి కూడా 24-36 అవర్స్ ఉండకూడదు. ఎందుకంటే అది క్లోరిన్ అనేది భూమిలో ఉండే బ్యాక్టీరియా మొత్తాన్ని గూడా చంపేస్తది. సో, అంత పవర్‌ఫుల్ అనమాట. కోడుంటే మనకు చాలా ఇబ్బంది. సో, మాకు ప్లేస్ లేదు, కోళ్ళు వేరే చోట పెట్టలేము అనుకున్నవాళ్ళు దీన్ని అవాయిడ్ జేయొచ్చు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల చాలా మంచిది. ఎందుకంటే అక్కడున్న బ్యాక్టీరియా మొత్తం కూడా చనిపోతది. సో, ఇలా చేయించుకున్న తర్వాత వీక్లీ వన్స్ అయితే బయో బూస్టర్ అయితే స్ప్రే జేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చేయించిన తర్వాత వైరస్ వచ్చిందనుకోండి, అది ఒక 3-4 డేస్ పనిచేస్తది. తర్వాత మళ్ళీ పనిచేయదు కదా! సో, ఏంటంటే మీరు బయో బూస్టర్ అనేది 1 వీక్ ఒకసారి స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ మీ సరౌండింగ్స్‌లో వితిన్ 5-10 కిలోమీటర్స్ సరౌండింగ్స్‌లో ఏమైనా కేసెస్ వస్తుంటే, మీరు డే బై డే గాని, 2 డేస్‌కి ఒకసారి గాని బయో బూస్టర్ అనేది కంపల్సరీగా స్ప్రే చేసుకోవాలి. ఇలా చేసుకుంటా సో, కోళ్ళకేంటంటే కొన్ని ఇమ్యూనిటీ వచ్చేవి ఫుడ్స్ అనేవి మనం ఇచ్చుకుంటూ ఉండాలి. సో, ఇమ్యూనిటీ ఫుడ్స్ అంటే ఇప్పుడు చాలామంది అందరికి తెలుసు. సో, ఇమ్యూనిటీ ఏ విధంగా పెరగాలని కొన్ని ఇమ్యూనిటీ ఫుడ్స్ ఉంటాయి. సో, ఆ ఇమ్యూనిటీ ఫుడ్స్ అనేది పెట్టుకోవాలి. అదే విధంగా ఒకవేళ మీ మకంలోకి వైరస్ ఎంటర్ అయింది. సో, వైరస్ ఎంటర్ అయినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వాటి సింప్టమ్స్‌ని మనం క్యాచ్ చేసుకోవాలి. అసలు ఏ విధంగా చనిపోతున్నాయి? ఎలా స్టార్ట్ అవుతుంది? ఏంటని? సో, ప్రస్తుతం కృష్ణా జిల్లా ఇటు సైడ్ కేసెస్ ఎలా ఉన్నాయంటే, నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలిసిన దాని ప్రకారం సొంగొస్తుంది, మొహాలు నల్లబడుతున్నాయి, పచ్చగా, తెల్లగా పారుతున్నాయి, చనిపోతున్నాయి. సో, మాక్సిమం కంప్లెయింట్స్ ఇవే. కొన్ని చోట్ల మాత్రమే బోర్లు ఎండిపోయి చనిపోవడం జరుగుతుంది. సో, ఈ విధంగా వచ్చినప్పుడు ఏంటంటే, మార్నింగ్ వస్తే సాయంత్రానికి చనిపోతున్నాయి. సో, మీరు ఒకవేళ మీ సరౌండింగ్స్‌లో కేసెస్ ఉండి, మీ దగ్గర గనక ఇలాంటి సింప్టమ్స్ ఏమన్నా స్టార్ట్ అయ్యుంటే, మీరేంటంటే ఫస్ట్ నేను మీకు కొన్ని మెడిసిన్స్ చెప్తాను. ఒకటి బయోసల్ఫా ఇంజెక్షన్. అదే బయోసల్ఫా ఇంజెక్షన్, అలాగే మోనోసెఫ్ 2 సాల్బాక్టమ్ కాంబినేషన్‌తో ఇంజెక్షన్ ఉంటది. మోనోసెఫ్, సాల్బాక్టమ్. సో, ఆ కాంబినేషన్‌లో ఇంజెక్షన్ ఉంటది. అది అలాగే క్లోరాంఫెనికాల్ టాబ్లెట్స్ 250 ఎంజీ టాబ్లెట్స్. సో, ఇవి మూడేంటంటే కొద్దిగా ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తుంది. ఈ డ్రగ్ ఏంటంటే మొత్తం వీటి పైన. ఇదే విధంగా హోమియోపతి కూడా వాడుకోవాలి. సో, నేనేంటంటే ఫస్ట్ మీకు ఈ ఒక్కొక్క మెడిసిన్ దేనికి గురించి పనిచేస్తదని ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. సో, ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే ఇంజెక్షన్‌లో బయోసల్ఫా ఇంజెక్షన్. సో, ఈ బయోసల్ఫా ఇంజెక్షన్ మనకు దేనికి పనిచేస్తదంటే, పేగుకు సంబంధించిన వ్యాధులు, అదే విధంగా పేగు లోపల ఏమైనా ఇన్ఫెక్షన్స్, మీకు పచ్చగా, తెల్లగా రట్ట వేస్తాయి కదా! అటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ, సో, ఇలా కొన్ని పేగులకు సంబంధించినటువంటి వాటికి ఈ బయోసల్ఫా సల్ఫర్ డ్రగ్ అనేది పనిచేస్తది. సో, అదే విధంగా మోనోసెఫ్ సాల్బాక్టమ్ అనేదేంటంటే, బాడీలో అది చాలా అంటే చాలా పవర్‌ఫుల్ హెవీ యాంటీబయాటిక్ అండి. సో, చాలా అత్యవసర పరిస్థితుల్లో తప్పితే అది చాలామంది వాడరు. ఎందుకంటే సో, అది వన్స్ మనం చేయడం మొదలుపెట్టిన తర్వాత కోడనేది సహజంగా ఎండిపోతది. అంత హెవీ యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు. సో, అదనేది మనకొక యాంటీబయాటిక్ టైప్‌లో పనిచేస్తది. మోనోసెఫ్ సాల్బాక్టమ్ కాంబినేషన్. అదే విధంగా
క్లోరాంఫెనికల్ టాబ్లెట్. ఈ క్లోరాంఫెనికల్ టాబ్లెట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, మనకి లంగ్స్ ఉంటాయి కదా, ఊపిరితిత్తులు. ఆ ఊపిరితిత్తులకి అలాగే గొంతులో సొంగ, తెమడ వీటికనేది క్లోరాంఫెనికల్ 250 mg టాబ్లెట్ అనేది బాగా పనిచేస్తది. సో, ఈ 3 టాబ్లెట్లు 3 మెడిసిన్స్ గురించి మీకు ఐడియా వచ్చిందనుకుంటున్నాను. సో, ఇదే విధంగా మీరేం చేయాలంటే, హోమియోపతిలో కూడా కొన్ని మెడిసిన్స్ అనేది వాడుకోవాలి. సో, హోమియోపతిలో ఏంటంటే మీకు అది కూడా సిమ్టమ్స్‌ని బట్టి వాడుకోవాలి. నేను మీకు సిమ్టమ్స్ అలాగే దాని గురించి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, కామన్‌గా అయితే హోమియోపతిలో ఇన్ఫ్లూయింజినం 200 అలాగే ఆర్సెనిక్ ఆల్బమ్ 200, రూస్టాక్స్ 200. సో, ఈ 3 కూడా కామన్‌గా వాడాలి. సో, ఎటువంటి సిమ్టమ్స్ కనపడినా. అదే గనక మీకు బాడీలో కనుక హీట్ ఎక్కువ కనబడుతున్నట్టయితే అయోడియం 200 అయితే వాడండి. అంటే ఫీవరిష్‌గా ఉంటే అయోడియం 200. అదేవిధంగా శ్వాస అనేది అందకపోతే కోడికి ఇపికాక్ 200 పవర్ అయితే వాడాల్సి ఉంటుంది. అలా విధంగా మీరేంటంటే ఇప్పుడు రాని కోళ్ళు ఉంటాయి కదా, వచ్చిన కోళ్ళను సపరేట్ చేసేసి రాని కోళ్ళకి ఇన్ఫ్లూయెంజినం 200, రూస్టాక్స్ 200, ఆర్సెనిక్ ఆల్బమ్ 200 వాటికి కూడా డోసేజ్ పరంగా మీరు ఇచ్చేస్తే వాటికి కూడా అటాక్ అవ్వకుండా ఉంటుంది. సో, ఈ మెడిసిన్స్ అనేవి ఇలా ఏ విధంగా వాడాలంటే, సో మీరు కనుక మీ దగ్గరున్న కోళ్ళకి వైరస్ అనేది స్టార్టింగ్‌లో ఉంటే బయోసల్ఫా ఇంజెక్షన్ అనేది 1/2 ml ఇవ్వాలి డైలీ వన్స్. అదేవిధంగా క్లోరాంఫెనికల్ అనే ఈ టాబ్లెట్‌ని మీరేంటంటే ఉదయం పూట ఒక టాబ్లెట్ ఇవ్వాలి. సో, మీ దగ్గర కనుక హెవీగా ఉంది వైరస్, చాలా ఊరికే చనిపోతున్నాయి అనుకున్నప్పుడు బయోసల్ఫా ఇంజెక్షన్ 1/2 mlతో పాటు మీరు క్లోరాంఫెనికోల్ అనే టాబ్లెట్‌ని 2 టైమ్స్ ఇవ్వాలన్నమాట. పొద్దున ఒక టాబ్లెట్, సాయంత్రం ఒక టాబ్లెట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇదే విధంగా మీరేంటంటే లివర్ టానిక్ అయితే వాడుకోవాలి. లివర్ టానిక్ వచ్చేసి మనకు వెటర్నరీలో అయితే లివోటాస్ బాగా పనిచేస్తుంది. అదేవిధంగా హ్యూమన్‌లో అయితే లివిరిల్ అనేది బాగా పనిచేస్తుంది. సో, ఇవి వాడుకుంటూ ఒక ఇంగ్లీష్ ఇంజెక్షన్ గానీ, మెడిసిన్ గానీ మనం ఇచ్చామంటే దానికి 1.5 నుంచి 2 అవర్స్ తర్వాత మాత్రమే హోమియోపతి అనేది మనం వాడాల్సి ఉంటుంది. సో, 1.5 to 2 అవర్స్ తర్వాత మీరు రూస్టాక్స్ 200, ఇన్ఫ్లూయెంజినం 200, ఆర్సెనిక్ ఆల్బమ్ 200 ఈ 3 కామన్. సో, దానికుండే సిమ్టమ్స్‌ని బట్టి ఫీవర్‌గా ఉంటే అయోడియం 200, ఒకవేళ శ్వాస ఆడకపోయినట్లయితే ఇపికాక్ 200 అనేది ఇచ్చుకుంటూ వాటికేంటంటే మనం వాటికి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇలా చేస్తే 100లో 70% అయితే రిజల్ట్ ఉంటుంది. సో, 100 అయితే ఉండట్లేదు. వైరస్ కాబట్టి ఇలా చేసినా బతుకుతాయి అని మనం గ్యారంటీ లేదు. బట్ 70-80% అయితే బ్రతుకుతున్నాయి. సో, ఏంటంటే మనం తొందరగా రియాక్ట్ అయితే, సో, దానికి ఇది వచ్చిందని మనకు తెలిసిన వెంటనే ఈ మెడిసిన్స్ అనేది రియాక్ట్ చేసుకుంటే వాడుకున్నట్లయితే మనకు కొద్దిగా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది. సో, ఎటువంటి రిజల్ట్ లేదని కాదు. బట్ అంటే ఇది వైరసెస్ కాబట్టి వీటికి సెపరేట్ మెడిసిన్ లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వేరియంట్‌లో వస్తాయి. సో, ప్రస్తుతం ఇది ఏ వైరస్ అని కూడా తెలీదు. మాక్సిమం ఏంటంటే రాకుండానే చూసుకోండి. వచ్చినాక మనకి ఎన్ని బతుకుతాయి, ఎన్ని బ్రతకవు అనేది మనం చెప్పలేమది. అంటే మీకు కనుక చుట్టుపక్కల ఏమన్నా సరౌండింగ్స్‌లో ఎటువంటి వైరస్ కంప్లెయింట్స్ ఉన్నా మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే దానికి దగ్గరలో ఉండేవాళ్ళు ఏంటంటే కొద్దిగా ఏంటంటే వాటి గురించి జాగ్రత్త పడతారు. ఒకవేళ మీ దగ్గర ఉన్నా కానీ మీ ఊరి పేరు అన్నీ కామెంట్ చేయండి. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏంటంటే జాగ్రత్త పడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ మీకు ఈ వీడియోలో యూస్‌ఫుల్ అయినట్లయితే గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేయండి. ఒకవేళ మీలో ఎవరికైనా తెలిసిన ఫార్మ్స్ ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో కంపల్సరీగా షేర్ చేయండి. వాళ్ళకి కూడా చాలా అయితే యూజ్ అవుతుంది. ఎవరికైతే వైరస్ కంప్లెయింట్స్ నియరెస్ట్‌గా ఉన్నాయో. సో, ఇక్కడి వరకు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత యూస్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. సో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.